చాలు 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 ఆపండి. సోదరా, నీ కారణంగా ఈరోజు భీమరావు ఓటమి సాధ్యమైంది. నీ కూతురి నలుగు వేడుకలో మేము పసుపుతోనే హోళీ ఆడుకున్నాం ఈరోజు. ఇక మాకు అనుమతి ఇవ్వండి, మేము వెళ్ళొస్తాం. సరే సోదరులారా, రేపు ఎప్పుడైతే ఆ అబ్బాయి వాళ్ళు వస్తారో మనం వెంటనే పెళ్లి జరిపించేద్దాం. ఇక మీరందరూ కూడా ఇక్కడే ఉండాలి. అప్పుడే వాళ్ళ తరపు నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి. అరే సోదరా, అలా మాట్లాడతావేంటి నువ్వు? మేము ఖచ్చితంగా ఉంటాం. నీకు అవసరమైన సమయంలో మేము ఎలా వెనకడిగేస్తాం? అవును కదా సెట్ గారు? ఖచ్చితంగా. మీరు నిశ్చింతగా ఉండండి, మేమందరం మీ వెంటే ఉంటాం. ఇలాంటి కష్టకాలంలో మా అందరి బాధ్యత అవుతుంది మన సమాజం వాళ్ళకి సహాయం చేయటం. ధర్మాన్ని రక్షించుకోవాల్సింది ఈ విధంగానేగా. మీరు వెళ్ళి సామాన్లు కొనుక్కోండి. మేమందరం రేపు సరైన సమయానికి వచ్చి పెళ్లి తంతు పూర్తి చేస్తాం. సరే, మేము వివాహానికి ఏర్పాట్లు చేస్తాం. ఇక మేము వెళ్ళొస్తాం. పదండి, వెళ్ళొస్తాం. ఓ సుధారాణి, ఈ నలుగు కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేయి. ఇక వెళ్ళి పెళ్లి ఏర్పాటు చేయాలి. నాన్న, వీళ్ళేం మనుషులు? ఒక రోజు ముందే వాళ్ళ పెద్దమ్మాయి కమల చనిపోయింది, కాని తన చావు గురించి వాళ్ళు కొంచెం కూడా బాధలేదు. పైగా ఆ విషయాన్ని వాళ్ళు ఒక అవకాశంగా చూస్తున్నారు. ఇక ఆమెకి బదులు వాళ్ళ రెండో అమ్మాయి నుంచి పెళ్లి చేయటంలో మునిగిపోయారు. భీంబాబు, ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బాధ కలగడం కంటే ఎక్కువ లాభ నష్టాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ కూడా ఇప్పుడు అలాగే జరిగింది. కమల మరణించిన బాధని అనుభవించడానికి బదులు ఆ తల్లిదండ్రులు వాళ్ళ కట్నం డబ్బులు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆభం శుభం తెలియని రెండో అమ్మాయి మాధవని ఆమె స్థానంలో పెళ్లి చేసి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాని నాన్న, కమలా అక్క తల్లిదండ్రులు తన మరణాన్ని మర్చిపోయారు. దీంతో వాళ్ళు ఎంతో స్వార్థపరులని అర్థమవుతుంది. కాని నాన్న, ఈ సమాజం ఎలాంటిది నాన్న? వీళ్ళందరూ చనిపోయిన కమలా అక్క ఆత్మశాంతికి ఎంతగానో బాధపడాల్సింది పోయి వాళ్ల స్వార్థాన్ని పూర్తి చేయడంలో సహకరిస్తున్నారు. ఇది తప్పు కదా నాన్న? ఈ సమాజానికి మానవత్వమే లేదా? భీంబాబు, ఈ సమాజం చాలా మంది వ్యక్తుల ఆలోచనలకు ఒక ఉమ్మడి ఫలితం లాంటిది. కానీ ఇది తప్పనిసరి కాదు. అది అన్ని వేళలా అది సరైనదవ్వాలని, వారికి సరైన దిశ చూపించడానికి సమాజంలో ఎప్పటికప్పుడు నాయకులు తయారవ్వాల్సి ఉంటుంది. ఇక వారి ప్రయాస వల్ల ఈ సమాజం మెల్లమెల్లగా ఒక మంచి సమాజంగా మారే దిశలో పయనిస్తుంది. అయితే నేను నమ్మకంగా చెప్పగలను నాన్నా, ఇప్పటి సమాజం మంచి సమాజం కాదు. ఎందుకంటే ఇంత చిన్న చిన్న ఆడపిల్లల పెళ్లి ఇంత చిన్న వయసులో చేయడం మంచిది కాదు. ఈ విషయం వీళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు? ఇక ఎవరైనా వీళ్ళకి చెప్దామని వెళ్తే వాళ్ళని వీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడి వెళ్ళగొట్టేస్తున్నారు. భీమా, కానీ ఈరోజు కనీసం బాల్య వివాహాలు ఆపటం కోసం కొందరు వ్యక్తులు వచ్చారు కదా. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేదు. చూడ, మెల్లమెల్లగా అయినా సరే ఈ సమాజము మారుతుంది, మనుషులు మారుతారు. అమ్మా, అప్పటి వరకు మాధవి అక్క లాంటి ఎందరో అమ్మాయిల జీవితాలు ప్రతి దురాచారాన్ని అంతం చేయాలన్న పోరాటం రెండు పద్ధతుల్లో పోరాడాల్సి ఉంటుంది. ఒకటి, చట్టం ద్వారా చట్టం చేసి. ఇక రెండోది, వివిధ రకాల మాధ్యమాల ద్వారా జాగృతిని కలిగించడం. చట్టం అంటే భయం, అలాగే జనాల్లో వివేకం రెండూ అవసరమే. అయితే పద నాన్న, మనం ఇప్పుడే బ్రిటిష్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి అభ్యర్థన చేద్దాం, దీనికి వ్యతిరేకంగా వాళ్ళని ఒక చట్టం చేయమని. భీంబాబు, చట్టాలు అలా చేయలేరు. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, నీకు తెలీదు. కానీ బాల్య వివాహాలకు సంబంధించి సుమారు
నువ్వు పుట్టిన సంవత్సరంలో 1891లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టారు. ఆడపిల్లల పెళ్లి వయసు 10 సంవత్సరాలని పెంచి 12 సంవత్సరాలు చేశారు. అయితే పద నాన్న, 1891 సంవత్సరపు చట్టం గురించి అన్ని విషయాలు అందరికీ చెబుదాము. అప్పుడు భయపడి పెళ్లిళ్ళు ఆపేస్తారుగా. పద. లేదు భీమ్, ఇందుకే నేను నీకు చెప్పాను, చట్టంతో పాటు జాగృతం కూడా అవసరం. భీంబాబు, మాధవి పెళ్ళి అవనివ్వు. ఎందుకంటే మనం ఈ పెళ్లి ఆపలేము. భీమ్, కమల చచ్చిపోయింది. ఇక వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు వాళ్ళ అల్లుడు గారికి రెండో పెళ్లి వాళ్ళ చిన్న అమ్మాయినిచ్చి చెయ్యాలని. ఎందుకంటే బంధుత్వం కోసం. అలాంటప్పుడు వాళ్ళకి నచ్చ చెప్పడం చాలా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళ స్వార్థం నీ నిస్వార్థం కంటే చాలా పెద్దది. అయినా భీమ్, ఇప్పుడెలాగో మాధవి ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది కాబట్టి మనం ఆపటం ఏ విధంగా మంచిది కాదు. ధ్రువ చెప్పేది నిజమే భీమ్. ఇక ఈ విషయం గుర్తుపెట్టుకో, మీ అక్క మాధవి పెళ్ళి అవుతుంది. నేను ఒప్పుకుని ప్రశాంతంగా ఉండలేను. ఇంకా ఇప్పుడు ఈ పెళ్లి జరగలేదు కాబట్టి అప్పటి వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఈ పెళ్లి ఆపడానికి. నేను విన్నాను, భర్త ఎంతగా ప్రేమిస్తాడో గోరింటాకు అంత ఎర్రగా పండుతుందంట. గోరింటాకు ఆరిపోతుందిగా, అప్పుడు చూడు. ధ్రువ, పాపం మన మాధవి అక్కకి కమలా అక్క గుర్తుకొస్తున్నట్టుంది. ఇదే నాటకం. ఏడుపులు శోకాలు ఎప్పుడైపోతాయి మీ ఇద్దరికి? రేపు అల్లుడు గారు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ ముందు నువ్వు అందంగా కనిపించాలి. ఒకవేళ వాళ్ళు అన్నారనుకో కమల ఎక్కువ అందంగా ఉంది, మాధవి తక్కువ అందంగా ఉందని, అప్పుడేం చేస్తాం? ఏడ్చేడ్చి కళ్ళు ముఖం అన్నీ పాడు చేసుకుంటున్నావు. రేపు 10 గంటలకు వస్తారు వాళ్ళు. 11 గంటలకి మాధవి పెళ్లి ముహూర్తం. ఇక వాళ్ళందరికీ నిజం చెప్పి 11 గంటలకల్లా పెళ్లేర్పాట్లన్నీ మొదలు పెట్టాలి. ఇక 3 గంటలకల్లా అప్పగింతలు. అప్పుడు నీ ఇష్టం, ఎంత ఏడుస్తావో అంతేడు. కానీ ఇప్పుడు కాదు. అరే, నేను కూడా తండ్రినే, నేనేం బండరాయిని కాదు. కమల నా కూతురేగా, అలాగే మాధవి కూడా నా కూతురే. కాని ఇప్పుడు వ్యక్తిగత బాధ కన్నా ఎక్కువ మన పిల్లల సంతోషం. ఇక దాని భవిష్యత్తు గురించి ఆలోచించాలి మనం. ఇవన్నీ కట్టు, ఇంకా చాలా ఏర్పాటు చేయాలి. అలాగే. భీమరావ్, భీమరావ్. భీంబాబు, గురువు గారు వచ్చారు. అరే భీమా, త్వరగా రా, ఆలస్యం అవుతుంది. ఈ పుస్తకాలు అన్నం తీసుకెళ్ళు. గురువుగారు, స్కూల్లో ఈరోజు ఏవైతే పాఠాలు చెప్తారో అవి నాకు ఇంటి దగ్గరే చెప్పండి గురువుగారు. ఎందుకంటే ఇవాళ నేను రాలేను గురువుగారు. ఎందుకు వెళ్ళలేవు? చూడమ్మా, ఈరోజు మాధవి యొక్క పెళ్లి, తనకి అప్పగింతలు. ఈ సమయంలో తన తమ్ముడు అక్కడ ఉండాల్సి ఉంటుందిగా.
భీమ్, నువ్వు అక్కడ ఉన్నా లేకపోయినా ఏమీ కొంపలు మునిగిపోవు. నిన్న అక్కడ పెళ్లిలో ఎవ్వరూ కలవనివ్వరు. అసలు నిన్ను గుమ్మం దాకా కూడా రానివ్వరు. అత్త, ఒకవేళ లోపలికి రానివ్వకపోతే అప్పుడు దూరం నుంచే చూస్తాను. సరే భీమరావు, నేను విద్యాలయం నుండి వచ్చిన తర్వాత ఇవాళ పాఠాలు నీకు ఇంటి దగ్గరే చెప్తాను. సరేనా? వెళ్తాను. అలాగే గురువుగారు. చల్లగా ఉండండి. ధ్రువ, 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 ధ్రువ. ఏంటి భీమ్, చెప్పేమైంది? ఈరోజు మాధవి యొక్క పెళ్లి తెలుసుగా? ఆ విషయం తెలుసు, కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం భీమ్? రా ధ్రువ, మనం వెళ్ళి మాధవి యొక్క పెళ్లి ఆపడానికి ఇంకొక ప్రయత్నం చేద్దాం. సరే పద. ఒకవేళ నువ్వు నూతిలో దూకుదామని చెప్పినా సరే, అప్పుడు కూడా నేను కాదన్ను. పద పద. మీరెందుకు వాడిని ఆపలేదు? నేను ఆపినా కూడా వాడు ఆగడు. వాడు పెళ్లి చూడటానికి వెళ్ళలేదు. వాడు పెళ్లి అయిపోయేదాకా దాన్ని ఆపడానికే ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే వెళ్ళాడు. భీమాబాయ్, నీ కొడుకు చాలా మొండివాడు. అంతగా చెప్పాము, కానీ విన్నాడా? వినలేదుగా. ఒకవేళ తప్పుని తప్పని చెప్తే వాడు వింటాడు. ఒప్పుని ఒప్పని చెప్పు, వాడు వింటాడు. కానీ తప్పుని ఒప్పుని తప్పని చెప్తే వాడు వినడు. మాధవికి ఈ వయసులో పెళ్లి చేయడం సరికాదు. అలాగే భీమ్ కూడా పెళ్లి ఆపడం గురించి మాట్లాడడం తప్పు కాదు. అందుకే వాడు మనం చెప్పినా ఏమీ వినడు. మనం వాడిని ఆపి ఒక విధంగా తప్పు చేస్తున్నాం. అలాగే మంచికి సహకరించకుండా ఆపుతున్నాం. వాడికి ఏదన్నా అయితేనో. ఏమీ అవదు, నువ్వేం దిగులు పడకు. ఆనంద్, బాలా, మీ ఇద్దరూ ధ్రువ, భీమ్ వెనకాల వెళ్ళండి. ఒకవేళ ఏదైనా సమస్య అనిపిస్తే వచ్చి నాకు చెప్పండి. తొందరగా వెళ్ళండి. భీమాబాయ్, ఇది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. వీడు వాళ్ళతో గొడవ పడటానికి వెళ్ళుంటాడా? అసలు వీడు ఏం చేయబోతున్నాడు? మనం ఇక్కడే ఎదురు చూద్దాం ధ్రువ. వాళ్ళ బండి ఇటువైపు నుంచే వెళ్తుంది. బాలన్నయ్య, భీమ్. అరే ఆగు, ఆనంద్ ఆగు, ఇక్కడ దాక్కుందాం. కానీ బాలన్నయ్య, వీళ్ళిద్దరు దారిలో అడ్డంగా ఎందుకు నిలబడ్డారు? నాకేం తెలుసు? భీమ్ ఎప్పుడెక్కడ ఏం చేస్తాడో మనకేమైనా చెప్పి చేస్తాడా ఏంటి? చూద్దాం, ఆగు. అసలు భీమ్ ఇక్కడ ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? అరే, ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మా దారికి ఎందుకు అడ్డొచ్చారు? నమస్తే. నమస్తే. మీరు మీ కోడల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు కదూ? అవును, కానీ మీరెవరు? నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఏ కోడల్ని తీసుకెళ్ళడానికి వచ్చారో పాపం తను పాము కాటు వల్ల చనిపోయింది. ఏంటి, నిజమా? ఇదంతా ఎప్పుడు, ఎలా జరిగింది? అది మొన్న. కానీ అక్కడ వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు వచ్చినప్పుడు మీ అబ్బాయికి వాళ్ళ చిన్నమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు.
అక్కడ అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. కట్న కానుకలు బాగా ఇచ్చాము, అలా ఎలా వదిలేస్తామని. వీళ్ళు మగ పెళ్లి వాళ్ళు కాదుగా, పద చూద్దాం. కట్న కానుకల కంటే చాలా పెద్ద విషయం. ఎవరినైతే మీ అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారో తను మీ అబ్బాయి కన్నా చాలా చిన్నది. మేము వాళ్ళకి నచ్చ చెప్పాము, కానీ వాళ్ళు వినలేదండి. తిరిగి మమ్మల్ని చెడుగా తిట్టారు కూడా. కానీ మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది మీరు వివేకవంతులని. అందుకని ఇది అర్థం చేసుకోండి, ఈ సంబంధం మీకు శుభం కాదు. ఇంకా వేరే సంబంధం చూసి మీ అబ్బాయికి పెళ్లి చేయండి. అన్నట్టు అబ్బాయి వయసుకి తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేయండి. అయితే వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. మేము ఇలా తిరిగి వెళ్ళలేము. మేము వెళ్ళి వాళ్ళని అడుగుతాం. ఒకవేళ అలాంటి సంఘటన జరిగితే అందరికన్నా ముందు మాకు చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు అలా దాచిపెట్టి రెండో అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామంటే? పిల్లలు, మీరు మంచి పని చేశారు. మాకు జరిగిందంతా చెప్పారు. అన్నట్టు మీరు వాళ్ళ పొరుగు వాళ్ళ బాబు? కాదు, మేం వాళ్ళ పొరుగు వాళ్ళం కాదు. కానీ మేము చెప్పాలనుకున్న విషయం మీకు చెప్పేశాము. పోనీ. పద భీమ్, వెళ్దాం. ఇక మన పని అయిపోయినట్టే. ఇప్పుడు ఆ పెళ్లి జరగదు. నువ్వు గెలిచావురా. అవును భీమ్. అవును సోదరా, అల్లుడు గారు వచ్చేసారు. నమస్కారం వియ్యంకుడు గారు. స్వాగతం అల్లుడు గారు. వియ్యూపురాలు గారు రండి. అదంతా సరే, మేము ఇక్కడ కూర్చోడానికి రాలేదు. మేము వెంటనే వెళ్ళిపోవాలి. మీరు మా కోడల్ని త్వరగా పంపిస్తే మంచిది. వెళ్ళండి. అప్పగింతలన్నీ ఏర్పాట్లు అయిపోయాయి. ముందు మీరు వచ్చి కూర్చోండి. టీలు కాఫీలు తాగండి ముందు. ఇదిగో వియ్యూపురాలు గారిని లోపలికి తీసుకెళ్ళు. పలహారాల్ని సిద్ధం చేయి. అలాగే వియ్యంకుడు గారికి అల్లుడు గారికి కూడా తొందరగా పలహారం పంపించు. చూడండి, అవన్నీ తర్వాత. ముందు ఇది చెప్పండి, మా కోడలు చనిపోయిందంట? అది చూడండి వియ్యంకుడు గారు, చాలా బాధాకరమైన ఘటన జరిగింది. అందుకు మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. కానీ ఈయన చిన్న కూతురు చాలా అందంగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు. అయినా వియ్యంకుడు గారు, ఈ చావు బతుకులు అనేవి మన చేతిలో ఉంటాయా? ఉండవు కదా. కానీ మేము విన్నాం, మీరు మీ చిన్నమ్మాయి పెళ్లిని మా అబ్బాయితో అందుకే జరిపిస్తున్నారంట. మీరు ఇచ్చిన కట్న కానుకలు నష్టం అవ్వకుండా. లేదు లేదు వియ్యంకుడు గారు, ఎవరు చెప్పారు మీకు? అలాంటిదేమీ లేదు. అవునా? అయితే ఆ అబ్బాయి చిన్న జాతివాడా? ఏంటి ఏంటి ఎవరా అబ్బాయి? ఎవరు? ఎవరో నలుగురు అబ్బాయిలు మమ్మల్ని దారిలో అడ్డంగా ఆపి మీ అందరి ఘనకార్యాలు మాకు చెప్పారు. ఇంకా అంతేకాదు, మాకు సలహాలు ఇస్తున్నారు మేము ఏం చేయాలో అని. అయ్యో వియ్యంకుడు గారు, వాళ్ళ బుద్ధే అంతా, వాళ్ళ పనే రెచ్చగొట్టడం. మీకు నమ్మకం లేకపోతే ఎవరినైనా అడగండి. ఇసుమంత కూడా లెక్క చేయం మేము. అందుకని నేను ఏమంటానంటే, పరిస్థితులను బట్టి చూస్తే ఇదే మంచిది. మీరు మీ అబ్బాయి పెళ్లి వీళ్ళ చిన్నమ్మాయితో జరిపించండి. బాగానే ఉంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, ఆ పిల్లలు నిజమే చెప్పుంటారా అని. కానీ వాళ్ళు చిన్నజాతి వాళ్ళు ఉన్నతంగా ఎలా ఆలోచిస్తారు? ఒకవేళ ఇప్పుడు నేను ఈ పెళ్లిని తిరస్కరించి ఉంటే అప్పుడు జీవితాంతం ఈ విషయం నేను మర్చిపోలేను. నేను ఒక చిన్నజాతి పిల్లవాడి మాట విన్నానని.